పాకిస్తాన్ ఇప్పుడు తాలిబాన్ పుట్టలో వేలు పెట్టిందా? గొప్పలకు పోయి చేసిన ఎయిర్ స్ట్రైక్స్ కు ఇప్పుడు భారీ మూల్యం చెల్లించక తప్పదా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు పాక్ను వేధిస్తున్నాయి. పాక్ విషయంలో తగ్గేదేలే అంటుంది తాలిబాన్ల సర్కార్. దెబ్బకు దెబ్బ తీసి తీరుతామని ప్రకటనలే కాదు, చేసి చూపించింది. ప్రస్తుతం ఆఫ్ఘాన్ పాక్ బార్డర్లో పరిస్థితులు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, ఎవరిపై దాడి చేస్తారో అర్థం కాదు. కానీ ఈ టోటల్ ఎపిసోడ్లో తాలిబాన్లు రిలీజ్ చేసిన స్టేట్మెంట్ ఇప్పుడు కొత్త డౌట్స్ను తెరపైకి తీసుకొచ్చింది. దాదాపుగా అంతరించిపోయింది అనుకున్న ఐసిస్కు పాక్ ఊపిరుదులుతుందా అనే అనుమానం కూడా మొదలయ్యేలా చేసింది. ఆఫ్ఘన్ పాక్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు. పాక్ ఆర్మీపై తాలిబాన్ల ప్రతీకార దాడులు. యాభై 8 మంది పాక్ సైనికులను మట్టుబెట్టామన్న తాలిబాన్లు. హద్దు మీరితే మీ అంతమే అంటూ డెడ్లీ వార్నింగ్. ఐసిస్ ముఖ్య నేతలను అప్పగించాలని అల్టిమేటం. పాకిస్తాన్ పరిస్థితి అడకత్తెరలు పోకచెక్కలా తయారైంది. ఓ అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి వేసే పరిస్థితి నెలకొంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ చేతిలో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు తాలిబాన్ల చేతిలో కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సరిహద్దుల్లోని పాక్ ఆర్మీ కేంద్రాలపై తాము దాడులు జరిపి 58 మంది పాక్ సైనికులను మట్టుబెట్టామని స్టేట్మెంట్ రిలీజ్ చేసింది తాలిబాన్ ప్రభుత్వం. ఆఫ్ఘన్ రాజధాని కాబుల్ సహా పలు ప్రాంతాలపై ఈ నెల 10న పాక్ ఆర్మీ ఎయిర్ స్ట్రైక్ నిర్వహించింది. తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ సంస్థకు చెందిన స్థావరాలపై జరిగిన దాడులు. ఆ సమయంలో ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముక్తకి భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ దాడులకు ప్రతీకారంగా తాలిబాన్లు సరిహద్దుల్లో దాడులు ప్రారంభించారు. హెల్మాండ్ ప్రావిన్స్ లోని పాక్ ఆర్మీ అవుట్ సోర్స్ లపై దాడులు జరిగాయి. కొన్ని అవుట్ పోస్టులను ధ్వంసం చేసి స్వాధీనం చేసుకున్నామని, భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు తాలిబాన్ల ప్రతినిధి. ఈ దాడులు హెల్మండ్ ప్రావిన్స్ మాత్రమే కాదు, కాందహార్, జబుల్, పక్తియా, కోస్ట్, పక్తికా, నంగర్హర్, కునార్ ప్రావిన్స్ లో కూడా కొనసాగాయి. తమ సార్వభౌమాధికారంపై పాకిస్తాన్ దాడి చేసిందని, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తాలిబాన్ రక్షణ మంత్రి మహమ్మద్ యాకూబ్ ముజాహిద్ చెప్తున్నారు. ఈ దాడుల్లో పలువురు తాలిబాన్లు మరణించారు, మరికొందరికి గాయాలయ్యాయని ప్రకటించింది. ఇక్కడ తాలిబాన్లు మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఐసిస్ ముఖ్య నేతలకు భద్రత కల్పిస్తూ ఆశ్రయం కల్పిస్తుందన్నారు. వెంటనే వారిని పాకిస్తాన్ నుంచి తరిమేయడమో లేదా తమకు అప్పగించడమో చెయ్యాలని చెప్తున్నారు. ఐసిస్ అనేది ప్రపంచంతో పాటు ఆఫ్ఘాన్ కు ప్రమాదకరంగా మారిందని చెప్తున్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో ఐసిస్ కోసం పాక్ కొత్త ట్రైనింగ్ సెంటర్లను తెరిచిందంటూ మరో సంచలన విషయాన్ని ప్రకటించారు తాలిబాన్లు. కరాచీ, ఇస్లామాబాద్ ఎయిర్పోర్ట్లను ఉగ్రవాదులను తరలించేందుకు ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం తమ దాడులను ఆపామని ప్రకటించారు తాలిబాన్లు. ఖతర్, సౌదీ అరేబియా విజ్ఞప్తి చేయడంతో ఈ దాడులను ఆపామని చెప్తున్నారు. మరోసారి పాక్ హద్దు మీరితే మాత్రం దాడుల తీవ్రతను పెంచుతామని వార్నింగ్ ఇస్తోంది తాలిబాన్ సర్కార్. ఈ మొత్తం వ్యవహారంపై పాక్ మౌనం వహిస్తోంది. కాబుల్ పై జరిగిన ఎయిర్ స్ట్రైక్ పై పాక్ ఆర్మీ స్పందించలేదు. ఇప్పుడు తాలిబాన్లు చేసిన దాడిపై కూడా ఎలాంటి స్పందన లేదు. కాబుల్లో టీటీపీ చీఫ్ నూర్ వాలీ మసూద్ స్థావరమే లక్ష్యంగా పాక్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ సంస్థ తాలిబాన్ల మద్దతుతో నడుస్తుందని చెప్పాలి. 2001 నుంచి 2021 మధ్య తాలిబాన్లకు ఈ సంస్థ సహకరించింది. టీటీపీ ఉగ్రవాదులు 2021 నుంచి వందలాది మంది తమ సైనికులను హతమార్చారని పాక్ ఆరోపిస్తుంది. నిజానికి పాకిస్తాన్ లో కూడా తాలిబాన్ లాంటి ప్రభుత్వం ఏర్పడాలనేది ఈ సంస్థ లక్ష్యం. అందుకే దీనిని పాకిస్తాన్ తాలిబాన్ అని కూడా అంటారు. టీటీపీ ఇప్పటికీ పాక్ పై అనేక దాడులు చేసింది. పాక్ ఆర్మీ ప్రభుత్వ సంస్థలు టార్గెట్ గా ఆత్మాహుతి దాడులు చేసింది. ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతంలో ఈ మధ్య కాలంలో ఉనికిని పెంచుకుంటుంది ఈ సంస్థ. అందుకే ఇప్పుడు ఈ సంస్థను కూకటి వేలతో అణచివేయాలని చూస్తుంది పాక్ ఆర్మీ. ఎన్నో ఏళ్లుగా ఈ సంస్థ చాలా దాడులు చేసింది. మరి ఇప్పుడే పాక్ కు ఇంత ధైర్యం ఎందుకు వచ్చింది? ఏకంగా ఎయిర్ స్ట్రైక్స్ చేయడం వెనుక ఉన్నదెవరు? దీని వెనుక అమెరికా హస్తముందా? టీటీపీ పేరు చెప్పి ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని గద్దదించి ఎత్తుగడ ఏదైనా జరుగుతుందా?
ఉన్నట్టుండి పాకిస్తాన్కు ఎందుకు టార్గెట్ అయిందనే ప్రశ్న ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. అసలు పాక్కి ఇంత ధైర్యం రావడానికి వెనుక అమెరికా హస్తం ఏదైనా ఉందా? బగ్రామ్ ఎయిర్ బేస్ స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ బెదిరింపులకు, ఈ దాడులకు ఏదైనా లింక్ ఉందా? పాక్తో సైనిక ఒప్పందం చేసుకున్న సౌదీ అరేబియా రియాక్షన్ ఏంటి? ఈ ఘర్షణ మరింత ముదిరితే ఏ దేశం ఎవరికి సపోర్ట్ చేస్తుంది? పాకిస్తాన్ కాబుల్లో దాడులు చేసిన టైమింగ్ ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి భారత్ లో పర్యటిస్తున్నాడు. నిజానికి భారత్ ఆఫ్ఘన్ బంధం ఇప్పుడు పాక్ కు మింగుడు పడని అంశం. ప్రస్తుతం అమెరికా పాకిస్తాన్ బంధం బలోపేతమవుతుంది. భారత్ కు దూరమవుతున్న అమెరికా ఈ ప్రాంతంలో తన పట్టు నిలుపుకునేందుకు పాకిస్తాన్ వైపు చూస్తోంది. అందుకే ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరుగుతున్నాయి. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఆయుధాల ఒప్పందంపై కూడా అడుగులు ముందుకు పడుతున్నాయి. పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉంటే ఆ దేశం చెప్పినట్టు వినేవారుండాలి. వారు చెప్పిన టార్గెట్స్ పై దాడులు చేయాలి. ఇది పాక్ ఆర్మీ ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తున్న వ్యూహం. కానీ టీటీపీ అలా కాదు. పాకిస్తాన్లో ప్రభుత్వాన్ని కూల్చి అక్కడ తాలిబాన్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనేది ఆ సంస్థ లక్ష్యం. అలాగైతేనే అక్కడ షరియా చట్టాన్ని అమలు చేయగలమనేది ఆ సంస్థ ఆలోచన. అందుకే పాకిస్తాన్లో విధ్వంసం సృష్టిస్తోంది. టీటీపీ అనేది పాక్ ఆర్మీకి కొరకరాని కొయ్యగా మారిందని చెప్పాలి. నిజానికి ఎన్నో ఏళ్లుగా ఈ సంస్థ పాక్ లో విధ్వంసం సృష్టిస్తోంది. కానీ ఈ స్థాయిలో దాడులు చేయాలనే ఆలోచన మాత్రం పాక్ ఇప్పుడే వచ్చింది. దీనికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేది ఓ వాదన. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం ట్రంప్ ఓ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా నిర్మించిన బగ్రామ్ ఎయిర్ బేస్ ను తిరిగి అమెరికాకు అప్పగించాలన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ను ఉపయోగించి ఈ పనిని పూర్తి చేయాలనే ఆలోచనలు అమెరికా ఉందా అనేది కూడా ఓ చర్చ. ప్రపంచంలోని అతిపెద్ద బగ్రామ్ ఎయిర్ బేస్ ను ఆఫ్ఘనిస్తాన్ కు ఉచితంగా ఇచ్చామని, త్వరలో మళ్లీ దాన్ని స్వాధీనం చేసుకుంటామనేది ట్రంప్ ప్రకటన సారాంశం. కానీ ఆయన అధికారంలో లేనప్పుడు అమెరికన్లు తమది కాని పోరాటాన్ని చేస్తున్నారని, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న అమెరికా సైన్యాన్ని వెనక్కి తీసుకొస్తామని ప్రకటించేవారు. తీరా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలోనే అమెరికా ఇక్కడి నుంచి వైదొలిగింది. ఇప్పుడు జో బైడెన్ తప్పుడు నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు ట్రంప్. తాము ఈ తప్పును సరిచేస్తామని, ఈ బేస్ ను వెనక్కి తీసుకుంటామని, చైనాకు చెక్ పెట్టాలంటే ఈ బేస్ చాలా కీలకమని చెప్తున్నారు ట్రంప్. నిజంగా ఈ బేస్ ను అమెరికా స్వాధీనం చేసుకోవాలంటే సమీపంలోని ఏదో ఒక దేశ సహాయం అవసరం. పనిచేసేది అమెరికా సైన్యమే అయినా లాజిస్టిక్స్ సపోర్ట్ అవసరమవుతుంది. ఇప్పుడు దీనికి పాక్ ను ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదు. అందుకే ఈ పనిని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయాలంటే తాలిబాన్ల శక్తిని తగ్గించాల్సి ఉంటుంది. అందుకే పాక్ కు కాస్త ధైర్యం ఇచ్చినట్టు కనిపిస్తోంది. దీంతో స్వామి కార్యం స్వకార్యం తీరుతుందన్న ఆశ పాక్ది. అందుకే ధైర్యంగా దాడులు చేసేందుకు ముందడుగు వేస్తోంది. ఆఫ్ఘన్ కూడా ఇప్పుడు దీనికి కౌంటర్ గా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. పాక్ కు కౌంటర్ గానే భారత్ తోనే దోస్తీ చేస్తుందనేది అర్థమవుతోంది. ఈ విషయమే ఇప్పుడు పాక్ కు మింగుడు పాడడం లేదు. అందుకే ఆఫ్ఘన్ మంత్రి భారత్ లో పర్యటిస్తున్న సమయంలోనే దాడులు చేసి ఓ సందేశాన్ని పంపింది పాకిస్తాన్. ఇప్పుడు దీనికి కౌంటర్ గా పాక్ ఆర్మీపై విరుచుకుపడ్డారు తాలిబాన్లు. ఇప్పుడు అంతర్జాతీయంగా ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. భారత్ కు దూరంగా జరుగుతున్న అమెరికా పాకిస్తాన్ తో దోస్తీ పెంచుకుంటుంది. ఈ మధ్యే పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య సైనిక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం పాక్ పై దాడి జరిగితే సౌదీ సాయం చేయాల్సి ఉంటుంది. కానీ ఈసారి ఎలాంటి సాయం అందలేదు. కానీ సంయమనం పాటించాలని మాత్రం ఫ్రీ అడ్వైజ్ వచ్చింది. సౌదీ పాక్ పై ప్రేమ కురిపిస్తున్న తాలిబాన్లను ద్వేషించడం లేదు. సో సౌదీని పాక్ పూర్తిగా నమ్ముకునే పరిస్థితి లేదు. మరోవైపు ఆఫ్ఘన్ తో భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తుంది. ఇలాంటి ఘర్షణలు జరిగినప్పుడు విదేశాంగ విధానాలకు ఓ టెస్ట్ అనే చెప్పాలి. ప్రస్తుతం పాక్ తో ఉన్న విభేదాల కారణంగా భారత్ తాలిబాన్లకు మద్దతు పలుకుతూ ఉండగా పాక్ కు అమెరికా మద్దతు తెలుపుతోంది. అరబ్ దేశాలతో పాటు చైనా మాత్రం తటస్థంగా ఉన్నాయి. అయితే ఈ దాడులు మరింత ఉధృతమైతే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది.